జై తండ్రి దేవా, జై జై పుత్ర దేవా, జై 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 ఆత్మదేవా, నమస్తే నమస్తే నమో నమః. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా పునీత వన్న చిన్నప్ప గారి మహోత్సవానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనకు దివ్యబలి పూజ సమర్పించడానికి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ మరెడ్డి గారు, ఆయన మరి గురువుగా అభిషక్తులైనప్పటి నుంచి ఎంతగానో మరి వైస్ రెక్టర్ గా పనిచేసి మాకు కూడా వైస్ రెక్టర్ గా పనిచేసి ఉన్నారు. ఆయన ఎంతగానో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చదువులు చదివి ఉన్నాడు. బెంగళూరులో MTH చేసి ఉన్నారు. అదేవిధంగా ఫిలిప్పీన్స్ లో మనీలాలో డాక్టరేట్ కూడా చేస్తున్నారు. ఫాదర్ గారు బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరి ఉద్దేశాల కోసం అర్పిస్తూ, మరి ముఖ్యంగా ఎవరైతే తమ ఉద్దేశాల కోసం గురువుల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని కోరుతున్నారో మీకోసం ప్రత్యేక విధంగా ఈ పూజను అర్పిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును.
నేను చిన్ననాటి సమయంలో మరి ముఖ్యంగా బోర్డింగ్లో చదివే సమయాల్లో మొట్టమొదటిగా ఈ పేరు విన్నాను, వన చిన్నప్ప అని. అయితే బోర్డింగ్లో కొంతమంది పేర్లు వన చిన్నప్ప ఉండేది. ఏంటి అని అప్పుడు వారికి అర్థం కాలేదు. ఆ తర్వాత నేను సెమినార్లో జాయిన్ అయిన తర్వాత వన చిన్నప్ప అంటే ఇంగ్లీష్లో ఏమంటారో కూడా తెలియదు. ఆ తర్వాత దాని గురించి విశ్లేషణ చేసిన తర్వాత వన చిన్నప్ప అంటే పాల్ ద హెర్మిట్ అని అప్పటి నుంచి తెలుసుకున్నాను. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని నిండుగా అనుభూతి చెందాలి అంటే మౌనం వహించాలి. ఆ మౌనం బాహ్యంగా ఉండాలి, ఆంతరంగికంగా ఉండాలి. అలాంటప్పుడే దేవుని యొక్క అనుభూతి ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది. ఆ విషయమే మన పునీతులైనటువంటి వన చిన్నప్ప తన జీవిత విధానం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఒకటి, బాహ్యమైనటువంటి సైలెన్స్, నిశ్శబ్దం. అదేవిధంగా ఆంతరంగిక నిశ్శబ్దం ఉన్నట్లయితే దేవుణ్ణి మనం చక్కగా తెలుసుకోవచ్చు, దేవుణ్ణి అనుభూతి చెందవచ్చు అనే విధంగా మనందరూ కూడా ఈనాడు ఈ గ్రామ పండగ చేసుకుంటున్నటువంటి మనందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మన జీవితంలో ఎన్నో అలజడులు ఏర్పడుతూ ఉంటాయి. చాలాసార్లు డిస్టర్బ్ అవుతూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్ని మనల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. అయినప్పటికీ ఎవరైతే దేవుని ప్రేమలో నిండుగా ఉంటారో వారందరూ కూడా ఆ ప్రశాంతత, ఆ శాంతి అనేది వారు అనుభవం చెందగలుగుతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం వన చిన్నప్ప పునీతుని యొక్క ఉత్సవాన్ని పండుగను చేసుకుంటున్నటువంటి మనం ప్రత్యేక విధంగా ఆ పునీతుని యొక్క విజ్ఞాపన ప్రార్థన కోరుతూ ఆ యొక్క పునీతుని దీవెనలు మనపై, మన గ్రామంపై ఉండాలని, అదేవిధంగా మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా ఈ పునీతుని ప్రార్థన ద్వారా ఆశీర్వదింపబడాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ మరి పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ మనందరినీ కూడా పవిత్రపరచాలని, శుద్ధిని చేయాలని పశ్చాత్తాపడుతూ పాపాలన్నీ కూడా ఒప్పుకుందాము. కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా తీరం కనలేని నాకు వెలుగు పంచగరా ఎండమావి దారిలోన నడక సాగేనా ఎండమావి దారిలోన నడక సాగేనా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భూమియందు మనుషులకు శాంతి, శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భూమియందు మనుషులకు శాంతి, శాంతి సమాధానము. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. లీలవారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము. లీలవారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము. మీ దయనీయులలో కోరెదము, మిమ్ము స్తుతించెదము. మీ ఘన మహిమను చాటెదము, మిమ్ము ఇలను పొగడెదము. మీ ఘన మహిమను చాటెదము, మిమ్ము ఇలను పొగడెదము. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. పుత్రుడ శ్రీ యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత ప్రియ సుతుడా శ్రీ యేసువా, ఓ దివ్య గొర్రె పిల్ల. జనితైక పుత్రుడ శ్రీ యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత ప్రియ సుతుడా శ్రీ యేసువా, ఓ దివ్య గొర్రె పిల్ల. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము. మీ ఘనతను కీర్తింతుము, భూమిలో మిమ్ము కొలిచెదము. మీ ఘనతను కీర్తింతుము, భూమిలో మిమ్ము కొలిచెదము. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima.
కుడి ప్రక్కన కూర్చున్నవారా మా యేసువా, తండ్రి మహిమలో ఆసీనుడా మా సర్వేశ్వరా, లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, మీ ఘనమైనను చాటెదము, నిమ్మోయిలను పొగడెదము, మీ ఘనమైనను చాటెదము, నిమ్మోయిలను పొగడెదము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పునీతులందు మాకు గొప్ప ఆదర్శను ప్రసాదించి మా బలహీనతల నుండి మమ్ము కాపాడుచున్నావు. అటులనే మమ్ము రక్షణ మార్గమునకు చేర్చుము. పునీత వన చిన్నప్ప స్వర్గమందు పుట్టిన ఈ రోజును గౌరవప్రదంగా కొనియాడుచు మేము అతని ఆదర్శమును అనుసరించి నీ వద్దకు చేరుకొందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. నీవు వెళ్ళి నా సేవకుడిని దావీదుతో నా పలుకులుగా ఇట్లు వినిపింపుము. నేను నివసించుటకు మందిరము నీ చేత కట్టబడదు. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము వచనములు 2 నుంచి 6 వరకు మరియు 15 నుంచి 16 వరకు. ఆ మాటలకు నాతాను, నీవు సంకల్పించుకున్న కార్యములెల్లా చేయుము, ప్రభువు నీకు బాసటగా ఉండును అని పలికెను. కానీ ఆ రాత్రియే ప్రభువు వాణి నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో నా పలుకులుగా ఇట్లు వినిపింపుము. నేను నివసించుటకు మందిరము నీ చేత కట్టబడదు. ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినప్పటి నుండి నేటి వరకును నేను మందిరములో నివసింపలేదు. గుడారములందే వసించుచు ఒక చోటు నుండి మరి ఒక చోటుకు కదులుచుంటిని. ఇజ్రాయేలీయులతో నేను చేసిన ప్రమాణములందు నేను ప్రజలకు నాయకులుగా నియమించిన వారితో, మీరు నాకు దేవదారి మందిరమును కట్టిపెట్టరైతిరి కదా అని ఎప్పుడైనా అడిగినానా? నాతాను ప్రభువు తనకు తెలిపిన సంగతులన్నింటినీ దావీదునకు విన్నవించెను. అంతట దావీదు ప్రభువు గుడారమున ప్రవేశించి ప్రభువు సాన్నిధ్యమున కూర్చుండి ఇట్లు ప్రార్థించెను, ప్రభు, నీవు నాకిట్టి ఉపకారములు చేయుటకు నేను ఏ పాటి వాడును, నా కుటుంబము ఏ పాటిది? ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము
7వ వచనం నుండి 12వ వచనం వరకు. కానీ నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నిటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను. వానిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రమునకు విధేయుడనై నందువలన పొందదగినదయ్యు నాదని చెప్పుకొనదగననియు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తు నందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలుగునదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలనని నా కోరిక. క్రీస్తును తెలుసుకొనవలననియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలననియు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలననియు మృత్యువునందు ఆయనను పోలి ఉండవలయుననియు మాత్రమే నా కోరిక. సాధ్యమగు నేని మృతులలో నుండి పునరుత్థానము పొందవలనన్నదే నా ఆశ. దీనిలో నేను ఉత్తీర్ణుడను అయితినని గాని పరిపూర్ణుడను అయితినని గాని చెప్పుకొనను. కానీ దాని కొరకై సదా ప్రయత్నించెదను. ఏలయనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి గారి సువార్త 11వ అధ్యాయము వచనములు 25 నుండి 29 వరకు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన
శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీరిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టం. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు ప్రభువు శుభవార్త. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికి కూడా పునీత వన చిన్నప్ప పునీతుని యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే తెలుగులో శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా రిప్లై ఇవ్వాలో తెలియదు, అందుకోసమనే హ్యాపీ ఫీస్ట్ అని చెప్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒక లతీను పదంతో ధ్యానాన్ని ఆరంభించుకుందాం. సోలుస్ కుమ్ దేయో సోలో, సోలుస్ కుమ్ దేయో సోలో. చెప్తారా? ఓకే. సోలుస్ కుమ్ దేయో సోలో అంటే అలోన్ విత్ గాడ్ అలోన్, అంటే దేవునితో ఒంటరిగా ఉండటం, దేవునితో మన యొక్క సమయాన్ని జీవితాన్ని గడపడం అని అర్థం. సోలుస్ కుమ్ దేయో సోలో, అలోన్ విత్ గాడ్ అలోన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది పునీత వన చిన్నప్ప గారి జీవిత తాత్పర్యం ఇదే. దేవునితో ఒంటరిగా గడపటం. దేవునిలో గడిపినప్పుడు ప్రశాంతత ఉంటుంది. దేవుడు అన్ని కూడా బయలుపరుస్తారు. ఆ జీవితం అంతా కూడా దేవునితోనే ఉండవచ్చు అనే విధంగా తన జీవితం ద్వారా మనందరూ కూడా నేర్పిస్తున్నారు. అంటే ఎవరైతే దేవునిలో గడుపుతారో వాళ్ళల్లో మనో ప్రశాంతత, ఆంతరంగిక ప్రశాంతత, శాంతి వారు అనుభవిస్తారు అని కూడా పునీత వన చిన్నప్ప తన జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక ముగ్గురు వ్యక్తులు పడవ ప్రయాణం చేస్తుంటే ఇక పడవ అలలకు అటు ఇటు కొట్టుకొని పడవ మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు వారు కొంత ఈత వచ్చు కాబట్టి ఒక ఒడ్డుకు చేరుకుంటారు. ఇక అక్కడ ఎలాంటి పడవలు ఎవరు జనం కూడా కనిపించరు. సరే అని ఆ ఒడ్డున ఉన్నటువంటి ఏవో చేపలు పట్టుకొని తర్వాత పళ్ళు అవన్నీ కూడా తింటూ ఉన్నారు. కానీ ఒకరు మటుకి సంతోషంగా ఉన్నాడు ఆ ఒడ్డున, ఆ యొక్క సముద్ర తీరాన. కానీ ఇద్దరు మటుకి
మేము ఎప్పుడు వెళ్ళిపోదాం, మా కుటుంబ సభ్యులందరూ కూడా మా కోసం వేచి ఉన్నారు, నేను ఎప్పుడు మా కుటుంబ సభ్యులను కలుసుకోవాలి అనేటువంటి విచారణతో ఉన్నాడు. ఇంకొక అతను అనుకున్నాడు, అయ్యో నా బిజినెస్ అంతా కూడా దెబ్బతింటుంది, నేను ఎప్పుడు నా బిజినెస్ చేసుకోవాలి, నా వ్యాపారం చేసుకోవాలి అని ఆయన కూడా బాధతో ఉన్నాడు. కానీ మూడో వ్యక్తి సంతోషంగా ఉన్నాడు, ఇక్కడే బాగుంది అని. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు ఒకసారి చేపలు పడుతూ ఉంటే వారికి ఒక అద్భుత దీపం, అంటే జిని అంటారు కదా, అద్భుత దీపం, ఒక దీపం కనిపిస్తుంది. అయితే ఆ అద్భుత దీపాన్ని వాళ్ళు చూసి ఏముందా అని అలా దాన్ని రాయటం ద్వారా దాంట్లోంచి ఒక భూతం బయటకు వచ్చింది. ఆ భూతం బయటకు వచ్చి ముగ్గురుతో అంటుంది, మీరందరు నన్ను రిలీజ్ చేశారు, నన్ను విడుదల చేశారు, మీకు మీ అందరికి కూడా వందనం. కానీ మీరందరూ కూడా ఒక కోరిక కోరుకోవచ్చు అన్నది. కానీ ఒకే ఒక కోరిక కోరుకోవాలి. సరే అని ఇక ఇదే అనుకొని ఇదే ఛాన్స్ అనుకొని ఎవరైతే తన కుటుంబ సభ్యుల్ని మిస్ అవుతున్నాడో ఆయన వెంటనే, జిని నాకు ఒకే ఒక కోరిక, నేను వెంటనే మా కుటుంబ సభ్యుల్ని చేరుకోవాలి అనగానే వెంటనే ఆయన కుటుంబ సభ్యుల్ని చేరుకున్నాడు అక్కడి నుంచి. మరి రెండో వాడు, ఇక నా బిజినెస్ అంతా పోతుంది కాబట్టి నేను కూడా నా బిజినెస్ చేసుకోవాలి అనే విధంగా జినిని, నేను నా బిజినెస్ చేరుకోవాలి అనగానే అతను కూడా తన బిజినెస్కి వెళ్ళిపోతాడు. ఈ మూడవ అతను బాగా సంతోషంగా ఉన్నాడు ఆ యొక్క సముద్ర తీరాన. అయితే ఆయన అనుకున్నాడు, అయ్యో నేను ఒక్కరిని ఏం చేయాలి? అప్పుడు జీనీని అడుగుతాడు, నీ కోరిక ఏంటంటే, నాకు ఒకే ఒక కోరిక, ఆ ఇద్దరు అయితే వెళ్ళిపోయారు కదా, వాళ్ళని మళ్ళీ తిరిగి నా దగ్గర తీసుకురా అన్నారు. సో ఆ ఇద్దరు మళ్ళీ తిరిగి వచ్చేసారు ఆ సముద్ర తీరానికి. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఈరోజు మన వన చిన్నప్ప పునీతులు ఆ విధంగా చేయలేదు. వన చిన్నప్ప పునీతులు 90 ఏళ్ల పాటు ఏకాంతంగా ఒంటరిగా ఆ యొక్క ఎడారి అంటారు, కొన్నిసార్లు వనం అంటారు, అడవి అంటారు, అక్కడ తన జీవితాన్ని గడుపుతున్నాడు. అందుకే వీరిని వన చిన్నప్ప అంటారు, లేదా తేబేస్ చిన్నప్ప అంటారు, లేదా ఈజిప్ట్ చిన్నప్ప అంటారు. అయితే మనం అంతోని, డెజర్ట్ ఆఫ్ అంతోని, వీరిరువురు కూడా సమకాలికుల్లో పునీతులు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సందర్భంలో డెజర్ట్ ఆఫ్ అంతోని, సెయింట్ ఆంథోనీ ఆఫ్ డెజర్ట్, వాళ్ళు అనుకున్నారు, నేనే మొట్టమొదటి ఈ హెర్మిట్, నేనే మొట్టమొదటి ఒక మొనాస్టిక్ సెయింట్ అని అనుకున్నారు. నేనే మొట్టమొదటిగా ఈ ఎడారి జీవితం, ఈ వన జీవితం జీవిస్తున్నాను అని అనుకున్నాడు. అప్పుడు ఆయనకు ఒక దివ్య దర్శనం కలిగింది. ఆ దివ్య దర్శనంలో ఆయన అనుకున్నాడు, ఇదిగో నువ్వు కాదు, నీకంటే ముందు ఒక చిన్నప్ప, వన చిన్నప్ప ఇక్కడ ముందుగానే ఉన్నాడు, పాల్ ద హెర్మిట్ ఇక్కడ ఉన్నాడు అని ఆయనకు ఒక దివ్య దర్శనం కనిపించింది. ఆ దివ్య దర్శనంలో చూడగానే ఇక వెళ్ళి ఆ పౌల్ ద హెర్మిట్, ఈ వన చిన్నప్పను కలుసుకోవటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఇక్కడ ఎన్నో కాలాల పాటు ఆయన ఆ యొక్క అడవిలో తన జీవితాన్ని ఒంటరిగా గడుపుతున్నాడు. ఎందుకోసమని, మరి ఏం చేశాడు అక్కడ? ఇన్ని సంవత్సరాల పాటు ఒంటరిగా ఎలా జీవించగలిగాడు? మీ అందరు కూడా ఇదే పరిస్థితి వచ్చిందనుకోండి, ఒంటరిగా జీవించగలుగుతారా? జీవించలేం. కానీ ఆయన ఒంటరిగా జీవించటం అంటే దేవునిలో జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునిలో జీవించాడు, దేవునితో జీవించాడు. అందుకే తన జీవితం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా గడిచింది. మరి ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు ఉండడో, దేవుని యొక్క అనుభూతి ఉండదో, అంతా కూడా అలజడి, అంతా కూడా డిస్టర్బెన్స్, అంతా కూడా ట్రబుల్స్. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మనం గమనించినట్లయితే ఈ పునీతుని యొక్క జీవిత అనుభూతి, ఆయన చిన్ననాటు అంటే 16 ఏళ్ల ఏటనే తన యొక్క తల్లిదండ్రులు చనిపోవడంతో
ఆ ఆస్తి అంతా కూడా ఈ అబ్బాయి పేరు మీద ఇచ్చారు. అయితే అప్పటికే పెళ్ళి అయినటువంటి వాళ్ళ అక్క భర్త ఏం చేశాడంటే, ఈ ఆస్తి అంతా కూడా మనమే దక్కించుకోవాలా, వీడికి ఎందుకు అని ఏ విధంగా అయినా ఈయన్ని వెళ్ళగొట్టాలనుకున్నారు. మరి ఈ విధంగా ప్రశాంతంగా ఉన్న సమయంలోనే, అంటే మన మనస్సులో ప్రశాంతత, భావాల్లో ప్రశాంతత, మాటలో చూపులో ప్రశాంతత ఇలాంటివి ఉన్నప్పుడే దేవుడు మనకు కనిపించి మనతో మాట్లాడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 46:10 చూస్తే, మీరు నిశ్చలముగా ఉండి నేను దేవుడని తెలుసుకొనుడు. మీరు ఎప్పుడైతే నిశ్చలంగా మరి ప్రశాంతంగా ఉంటారో అప్పుడే నేను దేవుడని మీరు గుర్తిస్తారు. అలాంటి దేవుడు మీతో మాట్లాడతారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనం పునీత వన చిన్నప్ప గారి ఉత్సవాన్ని పండుగను చేసుకుంటున్నటువంటి మనం ఒకటి గమనించాలి. దేవునితో గడపడం అంటే ప్రశాంతతను అనుభవించడం. మరి ఈ కాలంలో, ఈ ప్రస్తుత కాలంలో ఎన్నో కూడా ఇబ్బందులు పడుతున్నాం, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఆ యొక్క ప్రశాంతతను కోల్పోతున్నాం. సెల్ ఫోన్ ద్వారా అయినా సరే, తర్వాత ఇంటర్నెట్ ద్వారా అయినా సరే, ఇంటర్నెట్ రిలేటెడ్ పాపాల ద్వారా అయినా సరే, మరి కొన్నిసార్లు మన యొక్క అవిశ్వాసమైనటువంటి జీవితం, ఇంకొన్నిసార్లు నమ్మకం లేనటువంటి జీవితం, ఈ విధంగా మన యొక్క ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ఈరోజు పునీత వన చిన్నప్ప గారు మనతో మాట్లాడే విషయం ఏంటి అంటే, నేను ఏ విధంగా అయితే దేవునితో గడిపాను, ఆ ప్రశాంతత నాలో అనుభూతి చెందాను, అదే విధంగా నాండ్రకల్ గ్రామస్తులైనటువంటి మీరు, ఇంకా బంధువులైనటువంటి మీరు, ఇక్కడ ఎవరైతే దేవుని యొక్క మాటను ఆలకిస్తున్నారు, అలాంటి వారందరూ కూడా మీ జీవితంలో ప్రశాంతత ఉండాలంటే తప్పనిసరిగా దేవునిలో గడపాలి, దేవునితో గడపాలి, స్వచ్ఛమైన మనసు కలగాలి, పవిత్రమైనటువంటి జీవితం, విశ్వాసపరమైనటువంటి జీవితం జీవించాలని పునీత వన చిన్నప్ప గారు మనతో మాట్లాడుతూ మనకి తన యొక్క జీవిత సందేశాన్ని ఇస్తున్నారు. ఆమేన్. అందరం కూడా నిలబడి మన యొక్క విశ్వాసాన్ని జపించుదాము. పరలోకమును సర్వేశ్వరుని విశ్వసించున్నాను, అతని ఏక సుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోసు పిలాతు అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత వన చిన్నప్ప ఉత్సవము నాడు మేము నీ ఘనమైన నామమునకు అర్పించే బలి అర్పణములు మా రక్షణకు దోహదపడునుగాక. నీ విశ్వాసులకు శాంతి సమైక్యములను వసుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతము దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసుకుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీత బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేలిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి
చేర్చి శిష్యులకి చుచూ ఇట్లనే మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉన్నాము. మేము వేచి ఉన్నాము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సంఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోను ముఖ్యంగా పవిత్ర కన్యక దేవమాతను మరియమ్మతోను పునీత జోజప్ప గారితోను ధన్యులన్నీ అపోస్తలతోను వేద సాక్షులతోను పునీత వన్నచిన్నప్ప గారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఎల్లప్పుడూ ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకుంటున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడము మా ఫ్రాన్సిస్ పాప్ గారిని, మా అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ
విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరపును. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరై ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసితము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం ఆకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నిగేరు నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసు విశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ప్రభువా, మాకు దయ చూపుము.
మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. పోయానో దేవా నీ దివ్య సత్ప్రసాదములో కలిసిపోయానో దేవా నీ దివ్య కారుణ్యములో కలిసిపోయానో దేవా నీ దివ్య ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో తొలివి తీరింది నా మనసు నీ సన్నిధిలో తొలివి తీరింది నా మనసు నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మన చిన్నప్ప సంస్మరణ పండుగ సందర్భమున మేము నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించితిమి. అవి మా శరీరములను మనస్సులను పవిత్రమునర్చుట ద్వారా మాకు నీ దైవ స్వభావములో భాగము లభించునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా మరి పండుగ ఇంత ఘనంగా జరగడానికి అందరూ సహకరించున్నారు. రేపటి దినమున నేను మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను పేరు పేరున. ఈరోజు ముఖ్యంగా మన మధ్యలోకి ఫాదర్ మరేడి గారు వచ్చి దివబలి పూజను సమర్పించి చక్కగా వనచిన్నప్ప గారి గురించి, పునీత వనచిన్నప్ప గారి గురించి మనకు వివరించి ఉన్నారు. మరి ఫాదర్ గారిని సన్మానించుకోవడం మనకెంతో సంతోషకరం. కాబట్టి మొట్టమొదటిగా ఫాదర్ గారికి వందనాలు తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారికి వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్, చక్కగా దివబలి పూజను సమర్పించి ప్రార్థించినందుకు ఫాదర్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాము. మరి సంఘ పెద్దలు వచ్చి ఫాదర్ గారిని శాలువతో సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ముందుకు రండి ఫాదర్. అందరం కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యంగా మన ఎంజాల డీన్ ఫాదర్ గారు మరి పిలువగానే మన ఆతిథ్యాన్ని స్వీకరించి ఫాదర్ శాంసన్ గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఫాదర్ల పేర్లందరూ నేను వరుసగా క్రమంగా చెప్తూ వస్తాను. ఫాదర్ శౌరి ప్రభాకర్ గారు, ఫాదర్ మరేడి గారు, ఫాదర్ లాన్సీ మేనేజర్స్ గారు, ఫాదర్ శాంసన్ అవర్ డీన్, ఫాదర్ జోజిరెడ్డి గారు, ఫాదర్ రాజులు కాటా రాజులు ఫాదర్ మనందరికి సుపరిచితులే, ఫాదర్ జాన్, ఫాదర్ స్లీవా బయట దేశం నుంచి వచ్చి ఉన్నారు, మన విచారణకు సంబంధించిన వారే, ఫాదర్ సంతోష్ గారు సుపీరియర్ గా అగస్టియన్ ఫాదర్స్ కమ్యూనిటీకి వచ్చిన్నారు, ఫాదర్ ఆరోగ్య స్వామి గారు మనకు అందరూ పరిచితులే సుపరిచితులే, ఫాదర్ మైకేల్ గారు కూడా మనందరికీ పరిచితులే, ఫాదర్ గేబ్రియల్, అక్కడ ఉన్నటువంటి ఫాదర్ మాథ్యూ, అక్కడ వాళ్ళు సిరోమాలబార్ రైట్ కు సంబంధించిన వారు శంషాబాద్ బాలాపూర్ లో మనము ఇంతకుముందు వెళ్ళి ఉన్నాము వారి పండుగకి. ఫాదర్ గారు కూడా ఇక్కడ వచ్చిన ఫాదర్లందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియదాం ఒకటిసారి, ఇంకా గట్టిగా. మొట్టమొదటిగా మీ అందరికీ విష్ చేయడం మర్చిపోయాను. మీ అందరికీ పునీత వనచిన్నప్ప గారి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. మీ పక్కన ఉన్న వారు కూడా షేక్ ఇచ్చి హ్యాపీ ఫీస్ట్ అని చెప్పండి. ఎడమ వైపు కుడి వైపు. అదేవిధంగా మన మధ్యలో దివ్యవాణి టీవీ వచ్చి ఉన్నది. యాజమాన్యం ఫాదర్ సిబో లూర్దురాజ్ ఫాదర్ గారికి, ఫాదర్ ప్రశాంత్ గారికి, అదేవిధంగా కెమెరామెన్ ఇద్దరు వచ్చి ఉన్నారు. వారికి కూడా మన విచారణ తరపున గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా మరి కొంతమందికి మాత్రం నేను వందనాలు తెలియజేస్తాను. దాని తర్వాత రేపటి దినము మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తాను. ఆర్యన్ మనకు ఈరోజు మ్యూజిక్ దానికోసం ఆ వారే ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి ఉన్నారు. కాబట్టి దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. టోనీ కుటుంబ సభ్యులు మరి లైట్స్ అన్ని అరేంజ్ చేసి ఉన్నారు. టోనీ చర్చికి ఇక్కడ ఉన్న లైట్స్ అన్ని టోనీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. సిస్టర్స్ చక్కగా డెకరేషన్ చేసి ఉన్నారు, మన బెత్లెహేమ్ సిస్టర్స్, వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవుడు వారిని కూడా ఆశీర్వదించును గాక. యూత్ వారు కూడా రేపటి దినం నేను తెలియజేస్తాను అన్ని విషయాల్లో సహకరించుకున్నారు, వందనాలు. మరి ఇప్పుడు జ్ఞానజ్యోతి బైబిల్ ఎగ్జామ్ రాసినటువంటి వారికి ఈరోజు మరి బహుమతి ఇవ్వదలిచాను, పండుగ రోజు కాబట్టి. మరి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కేటగిరీలో ఇవ్వడానికి ఫాదర్ మరేడి గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. దాని తర్వాత వేరే ఫాదర్స్ ఇస్తారు సర్టిఫికెట్. అదేవిధంగా త్వరగా ఇటు నుంచి రావాలి, ఇటు నుంచి వెళ్ళిపోవాలి. మొట్టమొదటిగా జ్ఞానజ్యోతి బైబిల్ ఎగ్జామ్లో ఫోర్త్ కేటగిరీలో మొదటి ప్రైజు చిన్నబత్తని జాన్. గట్టిగా చప్పట్లు కొడదాం. 95 మార్కులు, 100కి 95 మార్కులు.
రెండవ ప్రైజు శ్రీవరాణి బంధనం శ్రీవరాణి. మరి సంతోషంతో తీసుకోవచ్చు. ఓకే, శ్రీవరాణి ఎవరు లేరు, తర్వాత మూడో ప్రైజు గంగారపు జ్యోతి. సర్టిఫికెట్ కూడా ఉంది. సర్టిఫికెట్ కూడా. థర్డ్ ప్రైజు పసల బాలస్వామి 92 మార్కులు. థర్డ్ ప్రైజ్ ఇంకొకటి బంధనాథం రాజు. థర్డ్ ప్రైజ్ ఇంకొకటి పసల సృజన 91 మార్కులు. థర్డ్ ప్రైజ్ ఇంకోటి కొలిశెట్టి సుందరి 90 మార్కులు. మొదటి ప్రైజు సర్టిఫికేట్ జాన్కి ఇవ్వలేదు, 95 మార్కులు సర్టిఫికేట్. ఫాదర్ దయచేసి కూర్చోండి. డీన్ ఫాదర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ముందుకు రండి ఫాదర్. థర్డ్ కేటగిరీలో మొట్టమొదటిగా తేజస్విని మేఘన 68 మార్కులు. ఎం తేజ 67 మార్కులు. నెక్స్ట్ ఎం తేజ. వర్ష 65 మార్కులు. పి శ్రావణి 71 మార్కులు. పి శ్రావణి. మరియస్ పియర్స్ 65 మార్కులు. మరియస్ పియర్స్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. రాజులు దయచేసి ముందుకు రండి. రెండవ కేటగిరీ మొదటి కేటగిరీ వాళ్ళకు ఆంటోనీ విక్టర్ 78 మార్కులు. ఆంటోనీ విక్టర్. ఉరికిరా. ఆలిస్ కూడా 83 మార్కులు. చప్పట్లు కొడదాం. ఓకే ఫాదర్, థ్యాంక్ యూ. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఫాదర్ జోజీ గారిని ముందుకు రండి. ఫాదర్. సెకండ్ కేటగిరీ వాళ్ళకి మరియా హర్షిత 75 మార్కులు. బాల జస్సికా రాణి 63 మార్కులు. స్టెల్లా మాధురి 67 మార్కులు. సంజన 69. శాలిని 62. ఐశ్వర్య 68 మార్కులు. ఎస్ అగస్టిన్ 63 మార్కులు. కార్తిక్ 62 మార్కులు. త్వరగా ఉరుకునండి.
థ్యాంక్ యూ ఫాదర్. వచ్చినటువంటి సిస్టర్స్కి మరి బంధుమిత్రులందరికీ ఇక్కడ వచ్చిన వారందరికీ మరొకసారి వందనాలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ లేచి నిలబడి చివరి ఆశీస్సులకై ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విషయం, మన ప్రభుదాస్ ఫాదరు టీసీబీసీ తరపున తెలంగాణ రాష్ట్రానికి కథోలిక కరిస్మాటిక్ రెన్యూవల్కి వాళ్ళు ఇన్ఛార్జ్. సో మనందరూ కూడా కొత్తగా బాధ్యతలు వారికి. సో కంగ్రాచులేషన్స్. మొత్తం తెలంగాణకే వాళ్ళు ఇన్ఛార్జ్ అంటే గ్రేట్. సో వి విష్ హిమ్ అండ్ ఆల్ ది బెస్ట్. డూ వెల్. our prayers are with you, Father. ప్రార్థించుదము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సుల కోసం, పునీత వనచిన్నప్ప గారి ప్రార్థన బలం కోసం ప్రార్థించుకుందాం. సకల ఊటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో నింపునుగాక. ప్రభు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపజేసి మీరు సంతోషముతో నిత్య జీవితములో ప్రవేశించున్నట్లు కృప చూపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ఆశీర్వదించు